2025లో ఈ టాప్ 5 స్కిల్స్ కేవలం ఎక్కువ డిమాండ్ మాత్రమే కాదు, ఈ స్కిల్స్ తో ఎక్కువ జీతాలు వచ్చే జాబ్స్ కూడా ఇవి. క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ అండ్ మెషిన్ లెర్నింగ్ ఇలాంటి స్కిల్స్ నేర్చుకోవడం అంటే మీకు 6 అంకెల జీతాలు మీకోసం రెడీగా ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. మీరు కొత్తగా మీ కెరీర్ ని స్టార్ట్ చేద్దామన్నా, లేకపోతే కెరీర్ ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేద్దామన్నా, ఇవే 2025 లో ఎక్కువ డిమాండ్ ఉన్న స్కిల్స్ అండ్ ఎక్కువ జీతాలు ఇచ్చే జాబ్స్. ఫస్ట్ వచ్చేసరికి క్లౌడ్ కంప్యూటింగ్. లాస్ట్ 10 years లో గూగుల్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్ అజ్యూర్, AWS ఇవందిచ్చిన బిజినెస్ లో సేవలు లైక్ డేటాని స్టోర్ చేయడంలో గానీ, లేకపోతే డేటాని మేనేజ్ చేయడంలో గానీ ఒక విప్లవాన్ని సృష్టించేవి. క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఇప్పుడు చాలా హై డిమాండ్ ఉన్న స్కిల్ గా మారిందన్నమాట. 2025 లో ప్రతి కంపెనీకి కూడా క్లౌడ్ ప్రొఫెషనల్స్ చాలా అవసరం ఉంది. డిఫరెంట్ రోల్స్ మీద లైక్ క్లౌడ్ ఆర్కిటెక్చర్, క్లౌడ్ డెవలప్మెంట్ అండ్ క్లౌడ్ సెక్యూరిటీ ఇలాంటివి అవసరం అన్నమాట. అండ్ ఇది క్లౌడ్ అప్లికేషన్స్ ని డెవలప్ చేయడం, బిజినెస్ లని క్లౌడ్ లోకి మైగ్రేట్ చేయడం ఆర్ క్లౌడ్ రిసోర్సెస్ ని మేనేజ్ చేయడం ఒక్కటే కాదు, క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఒక అద్భుతమైన స్కిల్. ఇందులో మీకు మంచి సాలరీస్ కూడా ఉంటాయి. AWS, అజ్యూర్ ఆర్ గూగుల్ క్లౌడ్ నేర్చుకోవడం ద్వారా మీకు సర్టిఫికేట్ వస్తుంది. అండ్ అలానే ఈ స్కిల్స్ మీకు ఉన్నాయి అంటే నెక్స్ట్ ఆపర్చునిటీస్ పొందడానికి డోర్స్ ఓపెన్ చేసి ఉంటాయి మీ 6 అంకెల జీతాలతో, గుర్తుపెట్టుకోండి. సెకండ్ టాప్ స్కిల్ వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ గురించి మాట్లాడుకుంటే ప్రెసెంట్ ఉన్న టెక్ ప్రపంచంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఒక హాట్ టాపిక్ గా మారాయన్నమాట. ఇవి మాత్రమే కాకుండా పరిశ్రమలు మార్చడంలో, లేకపోతే కొత్త పరిశ్రమలు సృష్టించడంలో కూడా ఈ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ చాలా హెల్ప్ అవుతుంది. ఆటోమేషన్, ప్రిడిక్టివ్ అనలిటిక్స్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, పవర్ కస్టమర్ సర్వీస్ వరకు కూడా ప్రతి చోట ఉంది. మీ కెరీర్ ని కానీ ఫాస్ట్ గా అభివృద్ధి చేయాలి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ నేర్చుకోండి. ఏ డౌట్ లేకుండా కూడా మిమ్మల్ని ఫస్ట్ ప్లేస్ లో ఉంచుతుంది. మీరు డేటా సైన్స్ లో వర్క్ చేస్తున్నా, లేకపోతే బేస్డ్ అప్లికేషన్స్ ని డెవలప్ చేస్తున్నా ఆర్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ని ట్రైన్ చేస్తున్నా మీకు భారీ జీతాలు వస్తాయి అన్నమాట. దాంట్లో ఏ డౌట్ లేదు. మీకు ఆల్రెడీ కోడింగ్ కొంచెం గానీ ఐడియా ఉండుంటే, అంటే లైక్ కోడింగ్ లో ఫండమెంటల్స్ గానీ తెలుసుంటే, మీరు పైథాన్ అండ్ టెన్సార్ఫ్లో అండ్ అదర్ మెషిన్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్ నేర్చుకోవడం ద్వారా మీరు ఈజీగా మారే డొమైన్ అన్నమాట ఇది. అండ్ థర్డ్ వచ్చేసరికి సైబర్ సెక్యూరిటీ. సో థర్డ్ వన్ వచ్చేసరికి సైబర్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకుందాము. మీరు చూసుకున్నట్లయితే రోజు రోజుకి డేటా బ్రీచెస్ పెరిగిపోతున్నాయి, హ్యాకర్స్ పెరిగిపోతున్నారు అండ్ ఇంకా అటాక్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అండ్ ఆ అటాక్స్ కూడా ఎలా ఉంటున్నాయి అంటే బాగా టఫ్ గా మారుతున్నాయి అన్నమాట, మనం గుర్తించడానికి కూడా. సో ఈ ఫీల్డ్ చూసుకుంటే ఏ కంపెనీ అయినా సరే మస్ట్ గా ప్రిఫర్ చేసేది సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్. ప్రతి కంపెనీకి కూడా సైబర్ సెక్యూరిటీ అవసరం. ఇంటర్నెట్ ఉన్నంత కాలం సైబర్ సెక్యూరిటీలో జాబ్స్ కి డోకాయే లేదు. సెన్సిటివ్ డేటాని ప్రొటెక్ట్ చేయడం, నెట్వర్క్స్ ని సెక్యూర్ గా ఉంచడం అండ్ కాంప్లయన్స్ ని సరిగ్గా చూసుకోవడం, ఇలాంటివి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లో. సో చాలా టైప్ ఆఫ్ జాబ్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ముఖ్యంగా 2025లో సైబర్ సెక్యూరిటీ డిమాండ్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది ఖచ్చితంగా, మెయిన్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ IoT డివైజెస్ మీద ఎక్కువ డిపెండ్ అవడం వల్ల. సో సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేషన్స్ వల్ల కేవలం మీకు నాలెడ్జ్ ఒకటే కాదు, జాబ్ మార్కెట్ లో మీరు స్టేబుల్ గా నిలబడడానికి, మార్కెట్ లో స్టేబుల్ గా నిలబడడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి టాప్ 5 ఫ్రీ సర్టిఫికేషన్స్ ఉన్నాయి మన ఛానల్లో ఆల్రెడీ పెట్టాను. ఇక్కడ కార్ట్లు కూడా ఇస్తాను, చూడండి, మన ఛానల్లో అవైలబుల్ గా ఉంది. సో ఫోర్త్ స్కిల్ వచ్చేసరికి బ్లాక్ చైన్ టెక్నాలజీ. నెక్స్ట్ హై పేయింగ్ స్కిల్ గా బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుందాం. బ్లాక్ చైన్ టెక్నాలజీ జనరల్ గా క్రిప్టో కరెన్సీలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బిట్ కాయిన్ లాగా కనిపిస్తుంది కానీ దీని అప్లికేషన్స్ డిజిటల్ కరెన్సీని మించి ఉంటాయి. బ్లాక్ చైన్ టెక్నాలజీ నేర్చుకుంటే మీకు మంచి కాంపిటీషన్ ఇస్తుంది అనమాట జాబ్ మార్కెట్ లో. ఎందుకు అంటే బ్లాక్ చైన్ డెవలపర్స్ కి హై డిమాండ్ ఉంది మార్కెట్ లో. హెల్త్ కేర్, ఫైనాన్స్, లాజిస్టిక్స్ ఈ ఫీల్డ్ తీసుకున్నా సరే ఈ బ్లాక్ చైన్ ని అడాప్ట్ చేసుకుంటున్నాయి. మీరు దీంట్లో గానీ కెరీర్ ని స్టార్ట్ చేయాలంటే ఈ వెబ్సైట్స్ ని చూడండి, యూజ్ అవుతాయి. అండ్ ఫైనల్లీ ఫిఫ్త్ వచ్చేసరికి డేటా ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకుందాం. ఈ డేటా ఇంజనీరింగ్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఎసెన్షియల్ స్కిల్ గా మారిందనమాట ప్రతి కంపెనీకి కూడా. కంపెనీస్ ప్రతిరోజు కూడా చాలా మొత్తంలో డేటాని క్రియేట్ చేస్తున్నాయి. ఈ డేటా మొత్తాన్ని కూడా జాగ్రత్తగా సరిగ్గా ప్రాసెస్ చేసి స్టోర్ చేయడానికి అండ్ సిస్టమ్స్ ని బిల్డ్ చేసి ప్రాసెస్ చేయడానికి ప్రొఫెషనల్స్ అవసరం అన్నమాట. డేటా అనలిటిక్స్ కోసం పైప్ లైన్ క్రియేట్ చేయడం, డేటా క్వాలిటీ చెక్ చేయడానికి అండ్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ కి సపోర్ట్ చేయడం వల్ల డేటా ఇంజనీర్స్ క్రిటికల్ రోల్ ప్లే చేస్తున్నారు. 2025లో డేటా ఇంజనీర్స్ కి బాగా డిమాండ్ పెరుగుతుంది. ఎందుకు అంటే బిజినెస్ ఏం తీసుకున్నా గానీ వాళ్ళ డేటాని బేస్ చేసుకుని వాళ్ళ డెసిషన్స్ ప్రయారిటీతో తీసుకుంటాయి అన్నమాట. అపాచీ స్పార్క్, హడూప్ అండ్
AWS ఆర్ Azure లాంటి క్లౌడ్ బెస్ట్ ప్లాట్ఫామ్స్ డేటా ఇంజనీర్స్ కోసం బెస్ట్ వెబ్సైట్స్ అన్నమాట. ఈ డేటా ఇంజనీరింగ్ నేర్చుకోవడం వల్ల మీరు మంచి సాలరీస్ అందించే జాబ్స్ లో ఖచ్చితంగా సెటిల్ అవుతారు. సో ఫైనల్లీ 2025లో నేర్చుకోవాల్సిన టాప్ 5 హై పేయింగ్ స్కిల్స్ వచ్చేసరికి ఫస్ట్ క్లౌడ్ కంప్యూటింగ్, సెకండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, థర్డ్ సైబర్ సెక్యూరిటీ, ఫోర్త్ బ్లాక్ చైన్ టెక్నాలజీ అండ్ ఫైనల్లీ ఫిఫ్త్ వచ్చేసరికి డేటా ఇంజనీరింగ్. ఈ స్కిల్స్ మీకు ఇండస్ట్రీలో మంచి కెరీర్ ని ఇస్తాయి అండ్ అలానే మంచి సాలరీస్ తో ఒక స్టేబుల్ లైఫ్ ని సెటిల్ చేస్తాయి అన్నమాట. ఈ స్కిల్స్ వల్ల మీకు మంచి కెరీర్ ఉంటుంది అండ్ అలానే హై ప్యాకేజ్ జాబ్స్ ఉంటాయి అండ్ టెక్ ఇండస్ట్రీలో కెరీర్ స్టెబిలిటీని కూడా ఇస్తాయి. ఈ స్కిల్స్ లో మీరే స్కిల్ నేర్చుకుందాం అనుకుంటున్నారు? ఒకవేళ నేను ఈ లిస్ట్ లో ఏదైనా స్కిల్ మర్చిపోతే అది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ వీడియో ఇలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఐల్ సీ యూ నెక్స్ట్ వీడియో.